టెడీ ఈరోజు నేనేం చేశానో తెలుసా? పాపం సుందరిని ఎవరు పెళ్లి చేసుకోను అని అన్నారు. అంతే, నేను సుందరిని చూశాను, తాళి తీసుకున్నాను, సుందరి మెడలో కట్టేశాను. అలా తాళి కడితే పెళ్ళి అవుతుందని, పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటు ఉండాలని శ్రీరామనవమి రోజు సుందరియే చెప్పింది నాకు. సుందరి నాతో ఉండాలని తాళి కట్టేశాను. నేను సుందరిని పెళ్లి చేసుకుని చాలా 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 హ్యాపీగా ఉన్నాను. టెడీ నువ్వు హ్యాపీయే కదా? నువ్వు కూడా హ్యాపీ. బాలాగారు రండి, భోంచేద్దరు గాని. సుందరి నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటి? మీరు మందులేసుకోవాలి, కొంచెం తినండి. లేదు సుందరి, నాకు ఆకలి వేయడం లేదు. ఏ ఎందుకు? ఎందుకంటే ఈరోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎక్కువ హ్యాపీగా ఉంటే స్టమక్ నిండిపోతుందంట కదా, అందుకే నాకు ఆకలి వేయట్లేదు. అయినా సరే మీరు కొంచెమైనా తినాలి. నాకు వద్దు సుందరి. ప్లీజ్ బాలాగారు, మందులేసుకోవాలి కదా, కొంచెం తినండి. సరే, నీకోసం తింటాను. బాలాగారికి నువ్వు అన్నం తినిపిస్తున్నావేంటి? నాకు సుందరినే భోజనం తినిపిస్తుంది, నువ్వెందుకు సుందరిని ఆపావు? బాలాగారు తను మీ దగ్గర ఉండకూడదు. మీ పక్కనుండే అర్హత తనకి లేదు. నీకుందా బాలాగారి పక్కనుండే అర్హత? నువ్వేంటో నీ బతుకేంటో నాకంతా తెలిసిపోయింది. నీ చరిత్ర మొత్తం గుడిలో అందరికీ నిరూపించేదాన్ని, కానీ నువ్వు పంపించిన రౌడీలు ఆపడం వల్ల నిరూపించలేకపోయాను. నా మీద నువ్వెన్ని స్టోరీలు అల్లి చెప్పినా ఈ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు.